హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్. వారి అకౌంట్లో 10,000 రూపాయలు జమ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక ప్రధాని మోదీ బర్త్డే సందర్భంగా మరో అద్భుత పథకాన్ని ప్రారంభించనున్నారు. మహిళలకు ఆర్థిక సాయం అందించే ఈ పథకాన్ని స్వయంగా మోదీ ప్రారంభించనున్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తమ అభిమాన నాయకుడి బర్త్డే వేడుకలను బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ఆయనకు బర్త్డే విశేషాలు చెప్తున్నారు. 74 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న మోదీ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ప్రజాసేవలోనే బర్త్డే సెలబ్రేషన్గా మార్చుకుంటున్నారు. ఇవాళ ఆయన ఒడిశాలో పర్యటించి కీలకమైన ప్రభుత్వ పథకాలను ప్రారంభించనున్నారు. ఇక నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు మోదీ సర్కార్ పీఎం ఆవాస్ యోజన పథకాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ఇప్పటికే భారీగా ఇళ్లను నిర్మించింది. మరో 26 లక్షల ఇళ్లను బర్త్డే సందర్భంగా పేదలకు గిఫ్ట్గా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో మోదీ పాల్గొంటున్నారు. భువనేశ్వర్లోని గడకానా మురికివాడలో పర్యటించి పీఎం ఆవాస్ యోజన ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడతారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణం గురించి వారితో వివరించనున్నారు. ఇలా పుట్టినరోజు సందర్భంగా నిరుపేదల ప్రజలతో గడిపేందుకు సిద్ధమయ్యారు ప్రధాని మోదీ. ఇదిలా ఉండగా తన బర్త్డే రోజున మరో అద్భుతమైన పథకాన్ని కూడా మోదీ ప్రారంభించనున్నారు. సుభద్ర యోజన పేరిట ప్రతి ఏటా 1 కోటి మందికి పైగా పేద మహిళలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం. ఏడాదిలో 2 వాయిదాల్లో ఈ సొమ్మును మహిళల అకౌంట్లో జమ చేస్తారు. ఇక ఈ పథకాన్ని భువనేశ్వర్లోని జనతా మైదాన్ నుండి ప్రారంభించనున్నారు. ఇక ఒడిశా ఎన్నికల సమయంలో పేద మహిళలకు ఆర్థిక సాయం పథకాన్ని బీజేపీ ప్రకటించింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీన్ని చేర్చింది. ఈ హామీని నెరవేర్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం మోదీ బర్త్డే కానుకగా ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది. పూరి జగన్నాథుడి సోదరుడు సుభద్ర పేరు మీద ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇక 2,871 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, అలాగే 1,000 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టు పనులను ప్రారంభించనున్నారు. ఇలా పుట్టినరోజున కూడా ప్రజాసేవలో బిజీగా గడపనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.